Hallelujah. Praise God. The Lord is good and God is faithful. దేవుడు మంచి దేవుడు. Our God is a good God and He is faithful. And I believe that this morning time, I believe very strongly God will minister to you through this word. దేవుడు ఈ ఉదయకాలంలో దేవుడు ఆయన వాక్యంతో నీతో మాట్లాడుతాడు. ఆ వాక్యం నిన్ను బలపరచడం కాదు, నువ్వు ఉన్న ప్రతి భయంలో నుంచి దేవుడు విడిపిస్తాడు. So today's promise, I believe that God hold on to this promise throughout the week. ఈ వారమంతా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి, దాని గురించి కనిపెట్టండి. And God will do that promise. It is in Psalms 34 verse 4. కీర్తన 34:4. I sought the Lord and He heard me and delivered me from all my fears. దేవుని వెతికినప్పుడు దేవుడు నీ మొర విన్నాడంట. ఆ మొర నుంచి ప్రతి భయంలో నుంచి విడిపించినంట. He delivered from all fears. దావీదు ఈ ప్రార్థన దేవుని వెతికినప్పుడు దావీదు మహారాజు ఏం చేసినంటే దేవుడు ఆ మొరని విని ప్రతి భయంలో నుంచి విడిపించినట్టు ఈ డెలివర్డ్. సో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని కనిపెట్టినప్పుడు దేవుడు ఆ వాగ్దానంలో ఉన్న శక్తిని, బలంని నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో నీకు అది చూపిస్తాడు. ప్రతి భయంలో నుంచి విడిపించిన దేవుడు, దావీదు నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. Our God is same God. He doesn't change. దేవుడు పక్షపాతి కాదు. సో దేవుడు ఒక్కరికి చేసింది అందరికీ చేస్తాడు. సో our God is a God of wonders. So I believe that God will do mighty things in your life. Before we go to the word, we'll pray. Father, I thank you, Jesus. Thank you, Lord, for this morning time. I believe, Lord Jesus, చూసే ప్రతి ఒక్కరు జీవితంలో తండ్రి వాళ్ళ హృదయంలో సిద్ధపరచండి తండ్రి. నీ వాక్యం ద్వారా నీ వాక్యము తండ్రి సిద్ధపరచండి. నీ వాక్యము తండ్రి హృదయంలో నాటపడ్డప్పుడు తండ్రి అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా తండ్రి 100-fold ఆ వాక్యము ఫలించింది డాక్టర్ తండ్రి. ఆ వాక్యము ద్వారా తండ్రి అనేకులు తండ్రి నీ కుమారులు తండ్రి కుమార్తెలు తండ్రి మార్చబడింది డాక్టర్. Lord, your word changes of Father. You prepare a heart of Father. Let the word be rooted in our hearts. We will carry your word of Father. In Jesus' name I pray, Lord. Amen. How many of you are excited for God's word? And God is good and He is amazing God. దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. Our God is a mighty God. Our God is an amazing God. దేవుని అంట రుచి చూసి తెలుసుకోవాలంట. We need to taste and see the Lord is good. దేవుని ఎలా రుచి చూస్తాం? నేను దేవుని గురించి మాట్లాడినప్పుడు, దేవుని గురించి విన్నప్పుడు, like when you hear, faith comes by hearing and hearing by the word of God. రోమన్ రాష్ట్ర పత్రిక 10:17 ఉంటుంది. Faith comes by hearing by God's word. దేవుని యొక్క మాట వినడం ద్వారా. క్రీస్తు మన గురించి సిలువలో ఏం భరించినాడో, క్రీస్తు మన గురించి what Jesus paid on the cross. When we understand what Jesus has done on the cross, క్రీస్తు మన గురించి ఏం చేసినాడో సిలువ మీద మనం ఆ వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యం గురించి తెలుసుకున్నప్పుడు, ఆ వాక్యం గురించి గ్రహించినప్పుడు మన జీవితంలో ఒక దేవుడు ప్రతి దాంట్లో నుంచి వినిపిస్తాడు. When we understand what Jesus has done on the cross, we'll experience the same power what Jesus paid on the cross. క్రీస్తు మన గురించి వెల చెల్లించినాడు సిలువ మీద. So today I'm going to talk about prayer. There is power in prayer. There is power in prayer. నువ్వు ప్రార్థించేది చాలా నువ్వు ప్రార్థిస్తున్న ప్రతిసారి there is power. అందులో గొప్ప శక్తి ఉంది. అనుకోవచ్చు నేను ప్రార్థించేది గొప్ప శక్తి ఉంది. Yes, there is power in prayer. మనం చూసినట్లయితే కొలిషియన్స్ రాష్ట్ర పత్రిక 1:14 ఏమిటంటే దేవుడు నిన్ను విడిపించినట్ట. Like He has redeemed you, He has delivered you. దేవుడు అంటే నిన్ను విడిపించినాడు కాబట్టి He has delivered you. Because He has delivered you, there is so much power. Our God, once Jesus has delivered you, in Colossians రాష్ట్ర పత్రిక 1:14 in whom we have redemption through His blood, even the forgiveness of sins. దేవుడు ప్రతి పాపం నుంచి విడిపించినాడు కాబట్టి, దేవుడు నిన్ను నన్ను కుమారులుగా చేసినాడు కాబట్టి, He made us sons and daughters. దేవుడు నిన్ను కుమారులుగా చేసినాడు కాబట్టి, you belong to God. నువ్వు ఏకమై ఉన్నావు తండ్రితో.
యూ బిలాంగ్ టు గాడ్. సో నువ్వు దేవునితో ఏకమై ఉన్నావు కాబట్టి, నువ్వు దేవునికి చెందిన వాడిని కాబట్టి, నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఎవ్రీ ప్రేయర్ దట్ యు మేకింగ్, యు ప్రేయింగ్ టు గాడ్, గాడ్ ఈస్ లిసనింగ్ diligently. దేవుడు దాన్ని శ్రద్ధతో వింటున్నాడు. హీ ఈస్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్స్. డోంట్ థింక్ గాడ్ ఈస్ నాట్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్స్. దేవుడు నీ ప్రార్థన వింటలేడని అనుకోకు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీకు ఒక ప్రశ్న రావచ్చు ఈరోజు, మేబీ వై దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిలే, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో ఇంకా దేవుని ఒక కృప ద్వారా దేవుడు ఇంకా నేను ప్రార్థించవేస్తాను. హీ విల్ మేక్ యూ టు ప్రే. Today I'm talking about there is power in prayer. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. మనం చూసినట్లయితే we'll read in 1 Thessalonians, మొదటి థెస్సలోనియన్లకు రాసిన పత్రిక, and we'll read it in 1 Thessalonians chapter 5 verse 17. It says that pray without ceasing. అంటే నువ్వు ప్రార్థించేది గుంగక సంగక నువ్వు ప్రార్థిస్తున్నావు అన్నమాట. ఎందుకంటే ప్రార్థించడంలో శక్తి ఉంది. There is power in prayer. 1 Thessalonians chapter 5 verse 17. Pray without ceasing. నువ్వు దేవుని చేత ప్రార్థిస్తున్నావు. మొదటి విషయము, నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే విడుదల చూడాలనుకుంటున్నావో ఆ విషయమై నువ్వు ప్రార్థించాలి. వేర్ యూ వాంట్ టు సీ డెలివరెన్స్, వేర్ యూ వాంట్ టు సీ బ్రేక్ త్రూ, వేర్ నువ్వు జీవితంలో ఎక్కడైతే విడుదల చూడాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడైతే నీ జీవితంలో మార్పు చూడాలనుకుంటున్నావు, నీ జీవితంలో ఒకవేళ అప్పు నుంచి విడిపించాలని అనుకున్నావా, దేవుడు చెప్పినట్లయితే ఒక దేవుడు నిన్ను విడిపించినాడు. ఓకే, ఆ వాగ్దానము నీ జీవితంలో, ఆ వాగ్దానం నెరవేర్చాలని చూడాలనుకున్నావు. ఒక వాగ్దానం, ఒక దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిండొచ్చు ఈ సంవత్సరం. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నావా, ఆ వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చుకోగలుగుతాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం, వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్, గాడ్ హస్ అబిలిటీ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. సో దేవుడు ఇచ్చిన వాగ్దానము, దేవునికి ఆ సామర్థ్యము, శక్తి, బలం ఉంది. సో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక వాగ్దానం పెట్టి ప్రార్థించినప్పుడు, when you hold on to the promise of God, చూసినట్లయితే మొదటి థెస్సలోనియన్లకు రాసిన పత్రిక 5:17 pray without ceasing, ఆపకుండా ప్రార్థించడం అన్నమాట. ప్రార్థనలో శక్తి ఉంది. సో when you understand there is power in prayer, మనకొచ్చి ప్రార్థన అంటే ఏంటి? దేవుని చిత్తము పరలోకంలో ఏదైతే ఉందో అదే చిత్తము భూమి మీద నెరవేర్చబడదు కాక. Jesus said that, as it is in heaven, let it be done on this earth. పరలోకంలో రోగం లేదు, పరలోకంలో వ్యాధి లేదు. There is no sickness, there are no disease, there is no lackness, there is no death in heaven. సో పరలోకంలో ఉన్నట్టు భూమి మీద జరుగుతుంది కాక. సో నువ్వు పరలోకంలో నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ఉన్న ప్రతి సమస్యల గురించి ప్రార్థించినప్పుడు, మొదటిగా నీకున్న సమస్యలు రైట్ ఇట్ డౌన్ అన్న పేపర్, రైట్ డౌన్. ఓకే, రైట్ డౌన్. ఎందుకు రాయడం అంటే ప్రాముఖ్యం? హబక్కుక్లో రాసి ఉంటుంది. నువ్వు ఏదైతే దర్శనం చూసావో అది రాయి ఉంటుంది. ఇన్ హబక్కుక్ chapter 2 verse 1-3 if you read, నువ్వు ఏదైతే దర్శనం చూసావో, దేవుడు ఏదైతే చూపించాడో అది రాయి ఉంటుంది. సో అట్లా నేను ప్రార్థించి నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే మార్పు చూడాలనుకుంటున్నావో ఆ విషయము నువ్వు రాసినప్పుడు, like when you write it, we can pray about it. ప్రతిరోజు దాని గురించి ప్రార్థించినప్పుడు దాంట్లో ఆ విషయము మనం గొప్పగా మార్పు చూస్తాం. If you have debts, ఒకవేళ నీకు అప్పు ఉండినట్లయితే write down how much debts you have and pray over it. Believe it. దేవుడు ఆ అప్పు నుంచి విడిపించిందని నువ్వు నమ్మాలి. చూసినట్లయితే 2 రాజులు 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనంలో చూసినట్లయితే, in 2 Kings chapter 4 verse 1-7 if you read it, it says that Elisha ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఏమవుతుందంటే అప్పులో ఉంటుంది. ఎలాషలో ఆ సామర్థ్యము, శక్తి ఉంది కాబట్టి ఆ సామర్థ్యము, శక్తి ఏం చేసిందంటే అప్పు నుంచి విడిపించేటట్టు చేసింది. చూసినట్లయితే ఆ స్త్రీలో విశ్వాసం లేదు. షీ ఈజ్ అ సర్వెంట్. ఓకే, ఎలాషా హాస్ ప్రాఫిట్స్. ఆ ప్రవక్తలలో ఒక సేవకుడు వాళ్ళ ఒక భార్య. ఆ భార్యని దేవుడు కనికరించి, దేవుడు కటాక్షం చూపించి, God showed grace, God showed mercy, God showed love. అండ్ ఆ ప్రేమ ద్వారా దేవుడు ఏం చేసినాడంటే గొప్ప కార్యం చేసినాడు. ఆ నూనెని సమృద్ధి చేసినాడు. God multiplied the oil and God redeemed the woman. ఆ స్త్రీని దేవుడు ఏం చేసినాడంటే విడిపించినాడు. దేవునికి ఉన్న సామర్థ్యము, శక్తి, ఎలాషాలో ఆ సామర్థ్యం, శక్తి ఉంది కాబట్టి దేవుడు విడిపించినాడు. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవునిలో ఉన్న సామర్థ్యము, శక్తి
దేవుడు నువ్వు ఏకమై ఉన్నావు కాబట్టి ఆ సామర్థ్య శక్తి నీలో ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది. ఎప్పుడైతే దేవుని అంగీకరించినావో దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్న శక్తిని దేవుడు బయలుపరుస్తాడు. God will reveal that glory. God will reveal that power out of you. సో ప్రార్థించినప్పుడు గొప్ప శక్తి ఉంది. Like today, take a decision. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. దేవా నేను ఈ రోజు నుంచి మొదటిగా లేచినప్పుడు pray 15 minutes every day. ఒకవేళ నువ్వు 15 నిమిషాలు ప్రార్థించినట్లయితే make it 30 minutes. If you're praying for 30 minutes, increase 1 hour. 1 hour. If you pray every single day, ప్రతి రోజు ఒక గంట సేపు ప్రార్థించు. నువ్వు ప్రార్థించినప్పుడు నీలో దేవుడు శక్తి నింపబడుతుంది. You will be filled, you will experience power. దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. I am saying there is power in God's prayer. There is power in God's prayer. Let's read. It is in James 5. యాకోబు 5వ అధ్యాయము. And we will read it from 16. Okay, 16 is the second. The effectual fervent prayer of a righteous man avails much. అంటే నీతిమంతుడు ఒక ప్రార్థనకి చాలా గొప్ప శక్తి ఉందంట. సో దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు నిన్ను నన్ను క్రీస్తు ఒక రక్తంతో కొన్నాడు కాబట్టి Jesus has purchased us with his precious blood. దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తంతో కొన్నాడు కాబట్టి our Jesus, my God, దేవుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయన సొంత రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. Jesus has purchased us with his precious blood. So through his blood we became righteous. క్రీస్తు ఒక రక్తం ద్వారా మనం నీతిమంతులం అయినాం కాబట్టి మన క్రియల ద్వారా మనం నీతిమంతులం కాలేదు. మన it is not by our actions, it is not by deeds, it is not by works, it is only through the blood of Jesus. క్రీస్తు ఒక రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేసినాం కాబట్టి మనం నీతిమంతులం కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దాంట్లో గొప్ప శక్తి ఉంది. Because we are the righteousness of God, when we pray there is power. మనం అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మనం నీతిమంతులం కాబట్టి ప్రార్థిస్తున్నాం. క్రీస్తు ఒక రక్తం ద్వారా మనం నీతిమంతులను చూసినాం. It is Jesus who paid the price on the cross so that we became the righteousness of God. మనం నీతిమంతులమైనం. We are the righteousness of God. మనం నీతిమంతులమైనం కాబట్టి మనం ప్రార్థించడం మనం గ్రహించాలి. మొదటిగా మనం నీతిమంతులమైనం. క్రీస్తు ఒక రక్తం ద్వారా నీతిమంతులమైనం. ఇట్ ఈస్ నాట్ బై అవర్ యాక్షన్స్. మనము ఏదో చేసినాము కాబట్టి మన క్రియల ద్వారా కాదు నీతిమంతులమైనది. మన సొంత శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, స్వనీతి ద్వారా కాదు. ఓన్లీ త్రూ Jesus righteousness, only through his blood we became righteous. మన righteousness కాదు. It is not our righteousness, it is Jesus Christ's righteousness. So దేవుడు మనల్ని కొన్నాడు కాబట్టి he has purchased us with his precious blood, so we became the righteousness of God. మనం నీతిమంతులమైనం. సో ఆ నీతిమంతులమైనం కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దానికి గొప్ప శక్తి ఉంది. So there is power. It says that the effective fervent prayer, అంటే మనం ప్రార్థించినప్పుడు మళ్ళా ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? There is power. Fervent prayer of righteous man avails. అంటే గొప్ప శక్తి ఉంది ప్రార్థన. నీతిమంతుడు ఒక ప్రార్థన గొప్ప శక్తి ఉంది. సో దేవుడు నిన్ను నన్ను నీతిమంతుడిగా చేసినాడు కాబట్టి మనం ప్రార్థించినప్పుడు గొప్ప శక్తి ఉంది. There is power. So when you believe, when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు అవుతుంది, నీ కుటుంబం జీవితంలో మార్పు వస్తుంది, ప్రతి విషయంలో మార్పు అవుతుంది. When you pray and believe that, you write it down. The first thing I say that నీ జీవితంలో ఎక్కడైతే విడుదల చూడాలనుకుంటున్నావు, write down where you want to see deliverance, where you want to see power. దేవుని యొక్క శక్తిని అనుభవించాలనుకుంటే ప్రార్థించు. దేవుని యొక్క విడుదలను చూడాలనుకుంటే నీ కుటుంబం జీవితంలో విడుదల చూడాలనుకుంటే ప్రార్థించు. When you pray there is power. Why? Let's read in James chapter 5 verse 17. Elijah was a man subject to like passion as we are. Okay. Elijah చూస్తే మనలాగా ఒక మనిషి కానీ ప్రార్థించినప్పుడు ఆయనకి కూడా కోరికలు ఉండే. సో Elijah was a man, ఒక మనిషి ప్రార్థించినప్పుడు subject to like passions as we are. మనలాగా అందరి కోరికలు the prayer earnestly గా అంటే ప్రార్థించినాడు, దాన్ని కొన్ని మార్లు చేసినాడు. Like he was praying fervently means
అంటే మళ్ళా ప్రార్థించినాడు. ఒక విషయము దాని గురించి మళ్ళీ ప్రార్థించినప్పుడు ఏమైందంటే, నువ్వు ఒక వాగ్దానము బైబిల్లో నుంచి ఒక వాగ్దానం నేను తీసుకొని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాగ్దానం గురించి మాట్లాడతాడు నీతో. ఆ వాగ్దానంలో ఉన్న శక్తి, ఆ వాగ్దానంలో ఉన్న బలము, ఆ వాగ్దానంలో ఉన్న ప్రణాళిక దేవుడు నీకు బయలుపరుస్తాడు. When you pray holding on to the promise of God, God will reveal what is there in the promise. ఆ వాగ్దానంలో ఏమైతే శక్తి ఉందో, ఏ ప్రణాళిక అయితే ఉందో నీ జీవితంలో, ఆ ప్రణాళిక దేవుడు నీకు బయలుపరుస్తాడు. When you pray, God, you have heard the prayer of Elijah ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన కూడా వింటున్నాడు. God is listening to your prayers. Don't think God is not listening to your prayers. Don't think God is not hearing your prayers. God is listening to your prayers. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. Why God is listening to your prayers? Because God loves you. God wants to do something in your life. God is eagerly and passionate about you. దేవుడు నీ పట్ల చాలా కనికరం కలిగి ఉన్నాడు. He is very passionate about you. Or God is so passionate about you. దేవుడు చాలా ఆశ కలిగి ఉన్నాడు నీ పట్ల. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నువ్వు ఉన్న ప్రతి భయం నుంచి విడిపిస్తాడు. Let's read it. I want to share, there is power in prayer. మనం ప్రార్థించినప్పుడు దాంట్లో గొప్ప శక్తి ఉంది. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ప్రార్థనలో ఇంత శక్తి ఉందని, ఆ ప్రార్థన మనల్ని ప్రతి భయంలో నుంచి విడిపిస్తుంది. దావీదు ప్రార్థించినప్పుడు ఏమైందంటే ప్రతి భయంలో నుంచి దేవుడు విడిపించినాడు. If you read it in Psalms 34 verse 4, I saw the Lord. దేవుని వెతికినప్పుడు దేవుడు ఏం చేసినాడంట, దేవుడు ప్రార్థన విన్నాడంట. when he saw the Lord, నువ్వు ప్రతిసారి దేవుని వెతికినప్పుడు, ఈవెన్ when you are in the situation, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా కానీ నువ్వు ఆ సమస్యలో దేవుని వెతికినప్పుడు ఏమవుతుందంటే, when you seek God in your trouble, when you seek God in every situation, నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిలో దేవుని వెతుకో. When you seek God in your problem, when you seek God in your circumstance, when you seek God in your financial problem, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అని, నువ్వు ఎలాంటి భయంలో ఉన్నా అని దేవుని వెతకడం మానేయకు. When you keep seeking the Lord and God is listening to you, దావీదు ఏం చేసిందంటే, I saw the Lord. దేవుని వెతికింది అన్నమాట. దేవుని వెతికినప్పుడు దేవుడు విన్నాడు. He has heard. He heard the prayers of David. And what happened? And God delivered David from all fears. దేవుడు ప్రతి భయంలో నుంచి విడిపించిన అన్నమాట దావీదుని. అదే దేవుడు దావీదు విడిపించిన దేవుడు నీ దేవుడుగా. Is the same God. David's God is your God. దేవుడు దావీదుని విడిపించినాక దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. నువ్వు ఎలాంటి భయంలో కానీ, ఇట్ క్యాన్ బి ఫియర్ ఆఫ్ డెత్, ఇట్ క్యాన్ బి ఫియర్ ఆఫ్ డెత్స్, భయం, అప్పు భయం కానీ, మరణమొక భయం కానీ, ఎలాంటి భయంలో కానీ, కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలు కానీ, ఇట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్స్. దేవుడు ప్రతి భయంలో నుంచి దేవుడు విడిపిస్తాడు. Why God is, let's read Hebrew రాసిన పత్రిక. Let's read Hebrews chapter 2 verse 15. And delivers them who though fear of death were all their lifetime subjected to bondage. అంటే జీవితకాలం అంతా మరణం అన్న ఒక భయంలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే క్రీస్తు వచ్చింది దానికోసమే. క్రీస్తు విడిపించడానికి, ప్రతి భయంలో నుంచి విడిపించడానికి. ప్రతి భయము మరణంకి దాన్ని తీస్తారు. ఆ భయంలో నుంచి విడిపించడానికి దేవుడు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నాయి, ఇట్ క్యాన్ బి మేబీ యు ఆర్ సఫరింగ్ ఆర్ మేబీ యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, ఇట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్. ఎలాంటి రోగం ఉన్నా కానీ, ఇట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్, ఇట్ క్యాన్ బి స్కిన్ డిజీజ్ ఆర్ ఇట్ క్యాన్ బి క్యాన్సర్, it can be lung cancer, it can be kidney, even if there is a stone in the kidney, or ఎలాంటి దాంట్లో నుంచి దేవుడు ప్రతి దాంట్లో నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. నువ్వు ఎప్పుడైతే దాని నుంచి ప్రార్థిస్తావో, the Lord was inspiring me now in my heart, pray today onwards, the next 21 days pray for something. నువ్వు ఏ విషయం అయితే విడుదల చూడాలనుకుంటున్నావు, ఏ విషయం అయితే నువ్వు అంటే నిన్ను ఏదైతే బాగా ఇబ్బంది పెడుతుందో, కష్టపెడుతుందో, వాట్ ఈస్ ట్రబులింగ్ యూ మోస్ట్, వాట్ ఈస్ లైక్ గివింగ్ యూ సో మచ్ పెయిన్, నిన్ను బాగా ఇబ్బంది పెడుతుందో, ఏదైతే బాగా నిన్ను లైక్ ఇట్ ఈస్ కీపింగ్ యూ ఇన్ బాండేజ్, నిన్ను బాగా డిప్రెషన్లో పెడుతుందో, like maybe the problems are keeping you in depression, the situations are making you like going into like you're not able to overcome. ఏదైతే బలహీనత, లైక్ ఒకవేళ నీ జీవితంలో బలహీనత ఉండినట్లయితే write it down, write down the weakness, write down the problems and situations, write down నీ జీవితంలో ఏదైతే కదిలించబడతలేదో, ఏదైతే కదులుతలేదో,
The Holy Spirit was inspiring me now in my heart and my spirit, to preach this word. I believe, as I was preaching the word, I believe God will deliver you from every fear. The prayer that we make, there is power in prayer. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది కాబట్టి ఆ ప్రార్థన ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తుంది. How many of you believing that the prayer that you're making, నువ్వు జీవితకాలం అంతా నువ్వు ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన ప్రతిఫలం నువ్వు చూసావు ఈ రోజు నుంచి. You will see the power of your prayers which I prayed before, the prayers that you're going to do now, the prayers that you're going to do in the future. నువ్వు ఏదైతే ప్రార్థించినావో దానికి ప్రతిఫలం చూసావు, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఇప్పుడు దాని నుంచి ప్రతిఫలం చూసావు, ఏదైతే ప్రార్థించబోతున్నావో దాని నుంచి ప్రతిఫలం చూసావు. సో గాడ్ డస్ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక్రియలు, గొప్ప మహత్కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈ రోజు నుంచి మొదలుకొని 21 రోజులు, 21 days pray. First thing, write down. As you were listening to this word, the Lord was inspiring me. What you hear in faith comes by hearing the word of God. ఈ 21 రోజులు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఎక్కడైతే విడుదల లేదు, where there is no deliverance, ఎక్కడైతే విడిపించబడలేదో అక్కడ దేవుడు విడిపించేటట్టు చేస్తాడు. God will deliver you. నీ జీవితంలో ఒకవేళ అప్పు ఉండినట్లయితే it can be 50 lakhs, 1 crore, 3 crores, 30 crores. ఎలాంటి అప్పు నాది ఈ 21 daysలో దేవుడు గొప్ప మార్గం సరళం చేస్తాడు. God will open a way where there is no way. నీ జీవితంలో ఎక్కడైతే మార్గం లేదో నువ్వు అనుకోవచ్చు. Maybe you're saying, man of God, I'm praying but there is no way. God is saying that God will make a way where there is no way. నీ జీవితంలో ఎక్కడైతే మార్గం లేదో దేవుడు అక్కడ మార్గం చేయబోతున్నాడు. God will make a way where there is no way because there is power in prayer. How many of you believe that? So జీవిత కాలం అంతా నేను ఏదైతే ఇబ్బంది పెడుతున్నా అది రాయండి. నేను ఏదైతే బాగా శ్రమ పడుతున్నావు, వాట్ యు ఆర్ స్ట్రగ్లింగ్, write it down. Even if you are having sickness, ఒకవేళ నీ జీవితంలో కానీ, నీ కుటుంబం జీవితంలో కానీ, నీ ఫ్రెండ్స్ జీవితంలో కానీ ఏదైతే అనారోగ్యం, it can be sickness or disease, it is troubling, ఒకవేళ బాధ పెట్టినట్లయితే అది రాయండి. Even if your family members, someone is sick, write it down. ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాని గురించి రాయండి. I want you to write it down now. So write down. Then the Lord was inspiring me, to write it down. So when you write down, even if you have weakness, నీ జీవితంలో ఎలాంటి బలహీనత ఉన్నా కానీ అది రాయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్, ఒక బలహీనత గురించి నువ్వు అది జయించలేకపోతే, అది విడిపించబడలేకపోతే నువ్వు రాయి దాని నుంచి. అది ఎలాంటి బలహీనత అయినా కానీ యూ డోంట్ హ్యావ్ టు షేర్ టు పీపుల్. నువ్వు ఆ బలహీనత వేరే వాళ్ళకి చెప్పే అవసరం లేదు. కానీ నువ్వు నీ అంతగా నువ్వు ప్రే గాడ్ ఈ రోజు నుంచి నేను ఈ బలహీనత గురించి నేను ప్రార్థిస్తున్నాను, ఇది నేను జయించలేకపోతున్నాను, నేను దీని గురించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, when you pray, keep on praying. ఆ విషయము నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే నువ్వు దాని మీద దేవుడు అధికారం ఇస్తాడు. దాని మీద నువ్వు చేస్తూ వాట్ యు ప్రే ద మోస్ట్ యూ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ దట్. వెన్ యూ ప్రే ఇన్ ద ప్రామిస్, ఈ 21 రోజులు దేవుని ఒక వాగ్దానం పెట్టి ప్రార్థించు. God was inspiring me a promise now. The promise is like Ephesians chapter 3 verse 20. To read. I'm so excited to preach the word. I believe this word of God will minister unto you. This word will touch your heart and mind and soul. And it is in Ephesians రాసిన పత్రిక 3:21. Now unto him that is able to do exceedingly above all that we ask for things. దేవుడు మనం ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అధికంగా చేసిన దేవుడు అంటే అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్స్ ఇన్ us, ఆ శక్తి మనలో పనిచేస్తుందంట. This read words, above all that we ask for things according to the power, శక్తి that works in us, ఆ శక్తి మనలో పనిచేస్తుందంట. సో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనం ఆ దేవుని యొక్క శక్తి మనలో పనిచేయడం చూస్తామన్నమాట. నీ జీవితంలో ఎక్కడైతే విడిపించలేకపోతున్నావో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాడు. దావీదు మహారాజు ప్రార్థించినప్పుడు ఏమైందంటే దేవుడు ప్రతి భయంలో నుంచి విడిపించినాడు. హీబ్రూ రాసిన పత్రికలో 2:15 జీవిత కాలం అంతా నువ్వు ఎప్పుడైతే I want to read this verse. This promise is I believe it. I believe this promise. And God will do something powerful in your life. How many of you are believing that God is going to do something new and something marvelous in your life? It is in Matthew chapter 11 verse 12.
మత్తయి సువార్త 11:12. And from the days of John the Baptist until now the kingdom of heaven suffers. Okay, దేవుని యొక్క రాజ్యం అంటే చెరపట్ట చూస్తున్నాడంట. And the violent man takes by force. దేవుడు నీకు అధికారం ఇచ్చింది కాబట్టి నువ్వు ఎలా అంటే violent man, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి, నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు అధికారంతో ప్రార్థించావు. దేవుడు నాకు దీని మీద అధికారం ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు దీన్ని అధికారం ఇచ్చినాడు. నేను ఏదైతే బాధ పెడుతుందో, ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాని గురించి ఊరుకున్నావు అనుకో, ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్, ఇఫ్ యు ఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ సమ్ ప్రాబ్లమ్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్, ఒకవేళ అప్పుతో బాధపడినట్లయితే, ఓకే, యు ఆర్ హ్యావింగ్ డెబ్ట్స్, ఓకే, యు ఆర్ హ్యావింగ్ డెబ్ట్స్ ఆఫ్ 17 lakhs, ఒక 70 లక్షలు అప్పు ఉంది, ఓకే, ఏం కాదులే ఈ అప్పు గురించి ఒకసారి ప్రార్థించడం ఏం కాదు, దీని గురించి ప్రార్థిస్తున్నాను, దేవుడు వింటలేడు. నువ్వు ప్రార్థించడం మానేసినావు అనుకో, నువ్వు ప్రార్థించడం ఆపినావు అనుకో, నువ్వు అదే ఈ సమస్య గురించి నేను ప్రార్థిస్తున్నాను, ఇంకా ఈ సమస్యలో నేను విడిపించబడలేనేమో, ఇంకా దేవుడు నా ప్రార్థన వింటలేడేమో. మేబీ యు ఆర్ నెగ్లెక్టింగ్ దట్ ప్రాబ్లమ్, మేబీ యు ఆర్ నెగ్లెక్టింగ్ ద సిచ్యువేషన్, మేబీ యు ఆర్ ఇగ్నోరింగ్ ఇట్. వన్ ఇస్ ఇగ్నోరెన్స్, వెన్ ఇస్ నెగ్లిజెన్స్, టేకింగ్ లైట్. సో ఎప్పుడైతే మనం అనుకుంటాం అదే ఏం కాదులే అని, అదేమవుతుందంటే మన మీద అధికారం చెలాయిస్తుంది. వాట్ వి ఇగ్నోర్ ఇట్ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ us. ఓకే, నీ జీవితంలో ఒక బలహీనత ఉంది, దాని గురించి నువ్వు ప్రార్థిస్తావు. ఇఫ్ యు నాట్ ప్రేయింగ్, ఇఫ్ యు నాట్ బిలీవింగ్ దట్, ఓకే, జీసస్ హస్ గివెన్ యు డొమినియన్ ఓవర్ సిన్. పాపం మీద దేవుడు విడిపించి దాని మీద అధికారం ఇచ్చాడు. ప్రతి బలహీనతని దేవుడు జయించి దేవుడు దాని మీద అధికారం ఇచ్చాడు. ప్రతి వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో దాని గురించి ప్రార్థించాలి. If you read that, Elijah was fervently praying, అంటే మార్లు ప్రార్థించినాడు. He was praying constantly. If you read in the Bible, David praised God 7 times. 7 సార్లు దేవుని స్తుతించినాడు. ప్రతిరోజు దావీదు మహారాజు 7 సార్లు స్తుతించినాడు. Daniel prayed 3 times in a day. 3 సార్లు ప్రార్థించినాడు Daniel. సో మనము ప్రతిరోజు ప్రార్థించినప్పుడు, 21 days, ప్రతిరోజు, every single day, pray 1 hour. 1 hour, 1 hour the Lord. If you can pray more, that's great. Because నువ్వు ఎక్కువసేపు ప్రార్థిస్తే దానికి God will reward you. And believe that every time you pray, you need to believe it. నువ్వు ప్రతిసారి ప్రార్థించినప్పుడు faith, let's read it in Hebrews. I'm reading in Hebrews chapter 11 verse 6. Without faith it is impossible to please God. మనం ప్రతిసారి ప్రార్థించినప్పుడు విశ్వాసం ఉంచాలి. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. God is listening to the prayers what I'm praying. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. సో దేవుడు, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావు నువ్వు నమ్మాలి. దేవుడు దీని గురించి దేవుడు విన్నాడు, దీని గురించి విడుదలిస్తాడు. Believe it. You need to constantly pray. Let's read why we need to pray constantly. We read sometime back, it is in James chapter 5 verse 17. I'm learning something today through God's word. In James, Yakobo 5:17. Elijah was a man subject to like passion and fear, and he prayed earnestly that it may not rain. అంటే ప్రార్థన చేసినప్పుడు ఎర్నెస్ట్గా, అంటే బలంగా ప్రార్థించినప్పుడు ఏమైందంటే ఇట్ మే నాట్ రైన్, అక్కడ వర్షం కురవలేదు. ఇట్ రైన్ నాట్ ఆన్ ద ఎర్త్, భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. సో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవునికి, నీ జీవితంలో ఎక్కడైతే ఎడారి ఉందో దేవుడు వర్షం కురిపిస్తాడు, నీ జీవితంలో సమృద్ధి కురిపిస్తాడు. గాడ్ విల్ గివ్ యూ, అద్భుత రీతిగా దేవుడిని పోషిస్తాడు. దేవుడు అద్భుత రీతిగా నేను విడిపిస్తాడు, నీ కుటుంబంని విడిపిస్తాడు, నువ్వు ఉన్న ప్రతి సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావు, ఆ ప్రార్థన ద్వారా గొప్ప విడుదల వస్తుంది. నీకే కాదు, నీ జీవితంలో నీ కుటుంబంకి వస్తుంది. నిన్ను ఒక గొప్ప సాక్షిగా దేవుడు పెడతాడు. నువ్వు దేవుడు ఇచ్చిన అధికారంతో నువ్వు నమ్మాలి. దేవుడు క్రీస్తు నీకు అధికారం ఇచ్చినాడు. సో ఆ ప్రార్థన ద్వారా నువ్వేం చేయాలంటే, దేవా నువ్వు ఈ వాగ్దానం నాకు ఇచ్చినావు కాబట్టి వాగ్దానం నీ గురించి ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఆ వాగ్దానంలో ఉన్న శక్తి, ఆ వాగ్దానంలో ఉన్న ప్రణాళికను నీకు బయలుపరుస్తాడు. గాడ్ విల్ రివీల్ వాట్ ఈస్ దేర్. ఆ వాగ్దానంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము నీ పట్ల, అంటే ఇంతకుముందు చూసినట్లయితే, లెట్స్ వెయిట్, దిస్ ఈజ్ ద ప్రామిస్.
earnestly prayed. He prayed earnestly, it may not rain. నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఏదైతే జరగబోదో, ఓకే, నువ్వు ప్రార్థించినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు మనం మరణం చూడొద్దు అంటే మరణం చూడదు. If you heard last sermon, it say that Enoch was walking with God. దేవునితో నడిచినాడు కాబట్టి అద్భుత రీతిగా దేవుడు ఏం చేసినాడంటే ఆయన కొనుక్కోబడి he has transported, he was translated to heaven. It say that విశ్వాసం, he was walking with God. ఓకే, దేవునితో నడిచినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే దేవుడు తీసుకోవడం, మరణం చూడలేదు. ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో కూడా మరణం కూడా చూడాలి. We won't see, because God will give you dominion over death. God will give you dominion over sickness. God will give you dominion over diseases. God will give you dominion over lackness. ప్రతి దాని మీద దేవుడు అధికారం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు కాబట్టి. దేవుడు ఆల్రెడీ ఆత్మ విషయంలో అన్ని విషయంలో నీకు అధికారం ఇచ్చినాడు. Jesus already given you all things. సో నువ్వు ప్రార్థించినప్పుడు నీలో ఉన్న ఆత్మ, నీలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నీలో నుంచి దేవుడు ఆ అధికారాన్ని బయటకు తీస్తాడు. ఎందుకంటే దేవుడు రాజ్యము నీలో ఉంది కాబట్టి. సో నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు నిన్ను ప్రతి భయంలో నుంచి విడిపిస్తాడు, ప్రతి శాపంలో నుంచి విడిపిస్తాడు, ప్రతి బలహీనత నుంచి విడిపిస్తాడు. We don't have to ignore any problem. This 21 days, ఈ 21 రోజులు మనం ఏం చేయాలని మనం ప్రార్థిస్తాం. Let's read. And it may not rain, it rain not on the earth. అంటే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదంట. నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు సమృద్ధిగానే ఉండాలన్నప్పుడు దేవుడు సమృద్ధిగానే ఉంచుతాడు నీ జీవితంలో. God is not limited by you. దేవుని యొక్క శక్తి సామర్థ్యము నువ్వు ఆపలేవు. దేవుని యొక్క శక్తి సామర్థ్యము నువ్వు ఆపలేవు. You can't limit God's power. There is so much of power in God. దేవునిలో శక్తి ఉంది. ఆ శక్తి గల దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో లోకంలో ఒకవేళ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ కోవిడ్, కరోనా వైరస్ ఉన్నా, అది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి నీలో ఉన్నవాడు గొప్పవాడు. సో నువ్వు గొప్పవాడితో ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు అయితే. సో వెన్ యూ బిలీవ్ you're praying with God, నువ్వు ప్రార్థించిన ప్రతిసారి అనుకోవాలి దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. God will begin great things in you. God will bring in great new beginnings. నీలో నుంచి గొప్ప కార్యాలు చేస్తాడు. Greatness will come out of you when you pray. Great things will happen when you pray. The Lord was telling me this word again and again now. 21 days when you pray, you will see breakthroughs, you will see miracles, signs and wonders. Before you finish 21 days, 21 రోజులు ముగించే లోపల దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో, నీ స్నేహితుల జీవితంలో గొప్ప విడుదల చూస్తావు. ఏ అప్పు అయితే ఇబ్బంది పెడుతుందో ఆ అప్పు నుంచి దేవుడు విడిపిస్తాడు. అద్భుత రీతిగా దేవుడు ఒక మార్గం సరళం చేస్తాడు. God will make a way where there is no way. నీ జీవితంలో ఎక్కడైతే మార్గం లేదో అక్కడ మార్గం దేవుడు చేస్తాడు. ఆ మార్గం ద్వారా దేవుడు గొప్ప విడుదల తీసుకొస్తాడు. దేవుడు గొప్ప సాక్ష్యం తీసుకొస్తాడు. God was telling me, my son, I want you to believe what I'm telling you. దేవుడు నాకు చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మ నాకు, God is speaking to me even now. He's telling that, my son, I want you to believe what I'm speaking to you. నేను ఏదైతే చెప్తున్నానో దాని విషయమై నమ్ము. If you believe, you will see the glory of God. నువ్వు దేవుని చెప్పిన మాటని నమ్మినప్పుడు దేవుని మహిమని నువ్వు చూసావు అనమాట. When you believe, ఒకవేళ 4 రోజులు చనిపోయిన లాజరస్ని కూడా దేవుడు లేకున్నాడు. నీ జీవితంలో ఎండిపోయిందేమో, నీ జీవితం ఎడారి అయిపోయిందేమో, కానీ దేవుడు ఆ ఎడారిలో కూడా దేవుడు సమృద్ధి తీసుకురాగలుగుతాడు. Even in your wilderness, God will make a way. God will create streams of living waters. The word of God says that He can create streams of living waters in the wilderness. God is having the ability. Our God is having the ability. So I believe that God will do mighty things in your life. దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థించినప్పుడు గొప్ప మార్పు అవుతుంది. There will be great change in us. మనం ప్రార్థించినప్పుడు గొప్ప మార్పు మన జీవితంలో అవుతుంది, మన కుటుంబం జీవితంలో అవుతుంది. మన ద్వారా అనేకులని దేవుడు విడిపించేటట్టు చేస్తాడు. అనుకోకు, దేవుడు నిన్ను విడిపించడమే కాదు, దేవుడు నిన్ను నీ కుటుంబంకి విడుదలగా పెడతాడు, నిన్ను ఈ దేశంకి విడుదలగా పెడతాడు. God will deliver you. God will keep you as a deliverer for this nation, for your family, for everyone.
అరౌండ్ యూ, నీకున్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు నిన్ను గొప్ప విడుదలగా పెడతాడు, గొప్ప సాక్షిగా పెడతాడు. God will bring great testimonies. In this 21 days, I believe God will bring great testimonies. As we read in James chapter 5 verse 17, Elijah was a man subjected to like passions as we are. ఆయనకి కూడా కోరికలు ఉన్నాయి కానీ ప్రార్థించినప్పుడు there was ఆయనకి కూడా ఆశలు ఉన్నాయి కానీ ప్రార్థించినాడు. He was praying, he did not give up. ప్రార్థించాడు. లెట్స్ నాట్ గివ్ అప్ వాట్ యు ప్రేయింగ్. నువ్వు ప్రార్థించడం మానేకు, దేవుని గురించి ప్రార్థించు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర కనిపెట్టు. గాడ్ ఐ వాంట్ యు టు స్పీక్ టు మీ. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తావు, దేని గురించి అయితే కనిపెడతావో దేవుడు దాని గురించి మాట్లాడతాడు. వెన్ యు సీక్ గాడ్ passionately, today I'm telling you that there is so much of prayer, power in prayer. ప్రార్థన, we can't limit God's power. మనం మనము దేవుని యొక్క శక్తిని అంచనా వేయలేము. we can't limit God's power. There is so much of power in God. అలాంటి దేవుని సేవిస్తున్నాం కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అలా ఆ శక్తి మనలో నుంచి తీస్తాడు. సో టుడే ఐ వాంట్ టు ప్రే. నీ జీవితంలో నీకు ఏం చేయాలో అర్థమవుతుంది కదా. మేబీ యూ డోంట్ నో వాట్ బిజినెస్ యూ వాంట్ టు డూ, యూ డోంట్ నో విచ్ జాబ్ యూ నీడ్ టు డూ, యూ డోంట్ నో maybe you are praying to the Lord, God, I need a breakthrough in the area of marriage. This 21 days you pray, God will give a huge breakthrough in the area of marriage. Even you're praying for a child, God will give a child. And if you're barren for a long period of time, ఒక రోజులు ఒకవేళ నీ జీవితంలో తల్లిదండ్రులు ఉన్నట్లయితే, whatever maybe you're barren for a long period of time, God is telling that pray this 21 days and supernaturally God will make you conceive and God will do mighty miracles in your life. ఈ 21 రోజులు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా God will do a miracle. Miraculously God will give you a child and you will witness and God will do mighty things. In this 21 days, ఈ 21 రోజులు నువ్వు ప్రార్థించినప్పుడు 21 రోజులు ముగించక ముందే దేవుడు నీ గర్భంని ఆశీర్వదిస్తాడు. God will make your womb fruitful and you will conceive. And even if your relatives, ఒకవేళ నీ చుట్టాలు కానీ ఎవరైనా కానీ ఏదైనా రోగంతో బాధపడుతున్నారో 21 రోజులు ప్రార్థించండి. డోంట్ నెగ్లెక్ట్ ద ప్రాబ్లమ్. నీకున్న సమస్య గురించి దాని నుంచి విడిపించబడతలేవేమో అని దాన్ని తృణీకరించకండి. డోంట్ రిజెక్ట్ దట్, బట్ టేక్ దట్ ప్రాబ్లమ్, గో బిఫోర్ గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి దాని గురించి మొరపెట్టు, దాని గురించి ప్రార్థించు, దాని గురించి కనిపెట్టు. వెన్ వి సీ గాడ్, వెన్ వి సాట్ గాడ్, వెన్ వి ఎంక్వైర్ గాడ్, దాని గురించి దేవుడు మాట్లాడతాడు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. God will speak to you through dreams, through visions. God will speak to you mainly with the word of God. దేవుడు వాక్యంతో కూడా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దేవుడు వివిధంగా మాట్లాడతాడు. God will speak to you. And you know what happens when దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాట్లాడిన మాటల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. God will make that word manifest in you. ఆ మాట ద్వారా దేవుడు బయలుపరిచి ఆ శక్తిని నీకు చూపిస్తాడు. Let's read verse 18. And he prayed again and the heaven gave rain. మళ్ళా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేసినట్టే ఆకాశం నుంచి వర్షం కురిపించినాడు. Earth brought forth her fruit. ఆ భూమి అంతా ఫలం తీసుకొచ్చినాక నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎక్కడైతే మార్గం లేదో ఆ మార్గం సరళం చేసి ఆ మార్గంలో దేవుడు ఒక ఫలం తీసుకొస్తాడు. God will give fruitfulness. నీ జీవితంలో ఎక్కడైతే ఫలించలేకపోతున్నావు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఫలము తీసుకొస్తాడు. సో when Elijah prayed, he prayed again and again and again. సో మనం ప్రార్థించినప్పుడు మళ్ళా సార్లు ఏమవుతుందంటే ఆ ప్రార్థన గొప్ప విడుదల తీసుకొస్తాడు. నువ్వు అనుకోవచ్చు, I'm praying for many years. Believe that, take it by force. దేవా నువ్వు నా కోసం చనిపోయినావు కాబట్టి, నువ్వు నా కోసం తిరిగి లేచినావు కాబట్టి, నువ్వు నాకు స్వాస్థ్యం ఇచ్చినావు. ఇన్హెరిటెన్స్ యు హావ్ గివెన్ మీ. దిస్ ప్రామిస్ బిలాంగ్స్ టు మీ. ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్ ఇన్ క్రైస్ట్. సో నేను క్రీస్తు ద్వారా నేను జయించినాను కాబట్టి నువ్వు నమ్మాలి. దేవా నేను నమ్ముచున్నాను, నువ్వు నన్ను విడిపించినావు కాబట్టి నేను నమ్ముచున్నాను. ఐఎమ్ బిలీవింగ్ దట్ యు హావ్ డెలివర్డ్ మీ ఆన్ ద క్రాస్. So when you keep on declaring, saying that I am delivered through the blood of Jesus. So when you're confessing the word, నువ్వు విడిపించినావు అని నువ్వు పలికినప్పుడు, నువ్వు విడిపించినావు అని నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు నీ జీవితంలో నిజంగా స్వతంత్రం చూస్తావు. యూ విల్ సీ కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి భయం నుంచి విడుదల చూస్తాం, ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాం. దేర్ ఈస్ పవర్ ఇన్ ప్రేయర్. How many of you believe that? I believe there is power in prayer. Look, whatever you're praying today, God is listening to you. Whatever you prayed last 10 years, 20 years, 30 years, maybe 50 years, maybe your grandmothers prayed. You prayed. Elijah prayed. It rained. Let's read. I want to share with you. When Elijah prayed, now if you read
you read it, it is like Elijah prayed 7 times. There was no sign. Elijah ప్రార్థించినప్పుడు అక్కడ వర్షంతో ఒక సూచక్రియ లేదు. కానీ ఎలైజా మానలేదు ప్రార్థించడం. మళ్ళా ప్రార్థించినప్పుడు మొదటిసారి ప్రార్థించినప్పుడు వర్షం ఒక సూచక్రియ లేదు. There was no sign. He was prayed, but there was no rain. And he sent the servant. ఎలైజాకి ఒక సేవకుడు ఆయన పంపించినాడు ఆకాశంలో. There was no sign. Second time he prayed, third time he prayed, fourth time he prayed, seventh time. ఏడోసారి ప్రార్థించినప్పుడు ఏమైందంటే దేవుడు ఒక సూచక్రియ చూపించినాడు ఆకాశంలో. ఒక మేఘం, చిన్న మేఘం చూపించినాడు. సో నువ్వు ప్రార్థించినప్పుడు కూడా 21 రోజులు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు కూడా గొప్ప సూచక్రియలు చూపిస్తాడు. God is speaking to me His word. I want to take it to your word. It is in reading from Isaiah chapter 7 verse 11. Yeshaya 7వ అధ్యాయం 11వ వచనం. Ask the sign of the Lord thy God. Ask it either in the depth or in the height above. Ask thee a sign of the Lord thy God. Ask it either in the depth. లోతైనా ఎత్తైనా కానీ నువ్వు దేవుని ఏ సూచక్రియను నీ జీవితంలో చూపించమని అన్నప్పుడు దేవుడు సూచక్రియ దేవుడు చూపిస్తాడు. దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నువ్వు ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించడానికి దేవుడు ఒక సూచక్రియ చూస్తాడు. God will show you a sign. దేవుడు కళల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ లైక్ త్రూ God will give a word, God will give a prophetic word. దేవుడు నిన్ను విడిపించడం కానీ, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇవ్వడం కానీ, 21 days దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడి దేవుడు ఒక సూచక్రియ ఇస్తాడు. Ask the Lord a sign. There is nothing wrong in asking God a sign. నువ్వు దేవుని గురించి ప్రార్థిస్తావు, దేవుని సూచక్రియ చూపించమన్నప్పుడు దేవుడు సూచక్రియ, దేవుడు నీతో మాట్లాడతాడు. In this 21 days, if you have not experienced God speaking to you, in this 21 days pray, God will speak to you. I believe very strongly, as the Lord was inspiring me from the starting of the message, I believe God will deliver you from your depths. And it can be how big the depths is. అలాంటి అప్పు ఎంతైనా ఉందని కానీ దేవుడు ఆ అప్పు నుంచి విడిపిస్తాడని చెప్తుంది. I believe that. I believe very strongly. There is power in prayer. So pray and God will do mighty things. As we came to the end of the message, I believe very strongly God will do mighty things in your life. As we close our eyes, let's believe that God will do mighty things in your life. Father, I thank you, Lord Jesus. I worship your name. People who've been watching online, Lord, I pray people who watch, Lord, after that, Lord Jesus, I pray ప్రతి ఒక్కరిని తండ్రి మేము విన్నాం తండ్రి, ప్రార్థనలో శక్తి ఉంది తండ్రి. ఆ ప్రార్థనలు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఎవరైతే కుమారులు కుమార్తెలు ప్రార్థిస్తున్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రతి ప్రార్థన విన్నాం తండ్రి. ఆ ప్రతి ఫలం దేవుడు చూశాడు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ప్రార్థన ఒక ప్రతిఫలం చూశారు తండ్రి. They receive the prayer of God, the fruit of the prayer of our Lord Jesus. I believe, Lord, today onwards you will open new doors in their lives in Jesus' name, Lord. I release new things in their life, Lord. గొప్ప విడుదల చూపించబోతున్నాం. Great deliverance, great things, Lord. Great testimonies will begin in Jesus' name, Lord. Thank you, Lord. In Jesus' mighty name I pray, Lord. Amen. There is so much of power in prayer. Believe that. ప్రార్థనలో గొప్ప శక్తి. So don't limit God's power. And when you keep on praying, విడుదల చూసే వరకు ప్రార్థించు. Even when you're not able to see, keep praying, keep pressing forward. Don't give up praying until you see. నీ జీవితంలో ఆ విడుదల చూసే వరకు ప్రార్థించు. ఆ విడుదల చూసిన అనేకులకి దేవుడు నిన్ను సాక్ష్యంగా పెడతాడు. దేవుడు నిన్నే కాదు, like God will keep you as a testimony for your family. God will keep you as a testimony for this generation. God will keep you as a testimony for the nations, for the nation. So I believe that God will do mighty things in your life. Thank you so much for watching, and God bless you. God increase you, and believe, and please do subscribe to this channel. Whatever the Lord inspires, sow it to the Lord. And like the number, like it is 9848574931. Like the name is like Sandy comes or Sandeep. So whatever you hear, believe that God will minister unto you. Thank you so much. God bless you, and God is